Hello everyone, how are you? Hope you're all doing great. Okay, cool. Welcome back to our channel. This is Bhargavi, your master teacher from Vedantu. సో మనం ఈరోజు ఏం డిస్కస్ చేస్తున్నామంటే మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ ఏదైనా సరే ఒక చాప్టర్ తీసుకొని దాన్ని కూర్చొని గంటలు చదువుతాం. ఓకే, ప్రాక్టీస్ చేస్తాం. బట్ దాన్ని మనము ఒక 3-4 డేస్ తర్వాత చూసామనుకోండి, మొత్తం అని చెప్పను కానీ ఆల్మోస్ట్ మనం 50-60% మర్చిపోతాం దాన్ని. అవునా కాదా? రైట్? ఇది మీలో చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఎందుకు మనం ఇంతగా చదివినా గుర్తుండటం లేదు అని ఫీల్ అయి ఉంటారు కదా. సో ఇఫ్ యూ ఫీల్ సో, దెన్ దీనికి నా దగ్గర ఒక పవర్ఫుల్ అండ్ సింపుల్ అండ్ ఆల్సో సైంటిఫికలీ ప్రూవెన్ సొల్యూషన్ ఉంది. వాట్ ఈస్ దట్ సొల్యూషన్? ఓకే, అది మనం ఈరోజు చూద్దాం. ఎలా చదవాలి, మనం చదివింది ఎలా రివిజన్ చేయాలి, ఓకే, అది మనకి లాంగ్ టైం వరకు గుర్తుండాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే క్రామింగ్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మనకి రేపు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, మనం బుక్స్ అన్నీ ముందు పెట్టుకొని ఏం చేస్తాము, ఆ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఎంటైర్ సిలబస్ కంప్లీట్ చేయడానికి చదువుతూ ఉంటామన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ ఓవర్లోడ్ అవుతుంది. బికాస్ ప్రాపర్ స్లీప్ ఉండదు, ప్రాపర్గా ఫుడ్ తీసుకోము, అదే పనిగా చదువుతూ ఉంటాము కదా. సో ఓవర్లోడ్ అవుతుంది మనకు. అలానే స్ట్రెస్, ప్రెషరైజ్డ్గా, యాంగ్జైటీ ఫీల్ అవుతాం. ఓకే, అండ్ ఈ మెథడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు నువ్వు కష్టపడి ఈ రోజంతా ఏదైతే చదివావో అది నీకు రేపు ఎగ్జామ్ రాసేంత వరకు మాత్రమే గుర్తుంటుంది. ఓకే, తర్వాత మనం ఎగ్జామ్ రాసి ఒక 1 day 2 days అయిన తర్వాత కంప్లీట్లీ మనకు అది బ్రెయిన్ నుంచి ఎరేజ్ అయిపోతుంది. నువ్వు చదివిందంతా ఏమీ గుర్తుండదు. ఓకే, ఏమవుతుంది, నువ్వు ఆ రోజంతా డే అంతా కష్టపడింది ఏమవుతుంది, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ఓకే, సో దీనివల్ల ఏంటి అంటే ఇలా చదవటం వల్ల మన స్టాండర్డ్స్ పెరుగుతూ ఉంటాయి. 7th to 8th వెళ్తాం, 8th to 9th వెళ్తాము, 9th నుంచి 10th వెళ్తాం, అలానే +1 +2 ఇలా మన స్టాండర్డ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి తప్ప మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఎలాంటిది ఉండదు. లాంగ్ టర్మ్లో మనకి ఈ మెథడ్ అస్సలు హెల్ప్ అవ్వదు. సో దిస్ ఈజ్ నాట్ ద ప్రాపర్ వే టు స్టడీ గైస్. ఓకేనా? సో ప్లీజ్ స్టాప్ స్టడీయింగ్ దిస్ వే. ఓకే, ఎందుకు అంటే ఇది మనకి ఏ విధంగానూ ఉపయోగపడదు. ఓకే, అయితే ఎలా చదవాలి, ఎలా మేము స్మార్ట్ స్టడీ చేయాలి మ్యామ్ అంటే దీనికి ఉన్న సొల్యూషనే ఏంటి అంటే 1-3-7 రూల్. వాట్ ఈస్ దట్? 1-3-7 రూల్. దిస్ ఈజ్ అ సింపుల్, పవర్ఫుల్ అండ్ సైంటిఫికలీ ప్రూవెన్ సొల్యూషన్. దీన్ని IAS, IPS ఇలాంటి టాపర్స్ కూడా ఈ స్ట్రాటజీని యూజ్ చేసి చదువుతారు, రివిజన్ చేస్తారు. ఓకే, సో అయితే ఏంటి అసలు ఈ రూల్ ఏంటి, దీంట్లో మేము ఎలా చదవాలి, ఎలా రివిజన్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనకి ఈరోజు స్కూల్లో ఒక కాన్సెప్ట్ చెప్తారు. ఓకే, ఒక చాప్టర్లో ఒక కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది. దాన్ని మనం ఏం చేయాలి, వితిన్ 24 అవర్స్ దాన్ని మనం స్టడీ చేయాలి. దట్ ఈస్ మ్యామ్ ఏం చెప్పారు, మనం ఇప్పుడు కూడా చదువుతాం కదా, దాన్ని మనం చదువుకోవాలి. డేటాని, అక్కడున్న ఇన్ఫర్మేషన్ని ఎనలైజ్ చేసి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటామో మగప్ చేయకుండా, ఏదైతే మనం క్రామింగ్లో ఏం చేస్తాం, థింగ్స్ అన్నింటినీ మగప్ చేస్తాం, కాన్సెప్ట్ అంతా మగప్ చేసి గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తాం. అలా కాకుండా మనం డైలీ చదివామనుకోండి, ఏ రోజు చెప్పింది ఆ రోజు, ఇప్పుడు ఏంటి, అప్పుడు మనకి టైం ఉంటుంది, ప్రెషర్గా ఫీల్ అవ్వము, మనకి ఎలాంటి స్ట్రెస్ ఉండదు. అప్పుడు ఏంటి, నీట్గా ఇన్ఫర్మేషన్ని ఎనలైజ్ చేసి దాంట్లో ఉన్న అర్థం చేసుకుంటే నీట్గా కాన్సెప్ట్ని, అప్పుడు మనకి అది బాగా గుర్తుంటుంది కదా. ఎస్, సో ఇలా మనకి 24 అవర్స్లో మీరు దాన్ని స్టడీ చేయాలి ఖచ్చితంగా. దాని తర్వాత ఏం చేయాలి, వితిన్ 3 days ఈరోజు ఏమైతే చదివామో దాన్ని వితిన్ 3 days మనం రివిజన్ చేయాలి. ఏమైతే చదివామో దాన్ని ఖచ్చితంగా మనం 3 days లోపలే రివిజన్ చేయాలన్నమాట. ఓకేనా?
సో ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఈ రిపిటేషన్ ప్రాసెస్ వల్ల మీ మెమరీ స్ట్రెంగ్తెన్ అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ 7th డే, దట్ ఈస్ ఆ వీక్ లోపలే మనం ఏం చేయాలి, మనం ఏదైతే నేర్చుకున్నామో రివిజన్ చేసామో మళ్ళీ ఒకసారి దాన్ని రివ్యూ చేయాలి. ఇన్ ద సెన్స్ మనం ఏం నేర్చుకున్నామో, ఓకే, దాని నుంచి ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, టేక్ అవేస్ ఏంటి, మనకి ఏం అర్థమైంది అనేది ఒకసారి మళ్ళీ మనం దాన్ని రివ్యూ చేసుకోవాలన్నమాట, మనకి ఎంతవరకు గుర్తుంది అనేసి. సో ఈ ప్రాసెస్ వల్ల, ఈ టోటల్ ప్రాసెస్ వల్ల నువ్వు నీ బ్రెయిన్కి సబ్కాన్షియస్గా ఒక ఇన్పుట్ని ఇస్తున్నావు. ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, దీన్ని నేను మర్చిపోకూడదు, ఓకే, దీన్ని బాగా గుర్తుంచుకోవాలి అని చెప్పి నీ బ్రెయిన్కి నువ్వు సిగ్నల్ ఇస్తున్నావు అనమాట. సో దీనివల్ల మన మెమరీ అనేది ఏమవుతుంది, స్ట్రెంగ్తెన్ అవుతుంది. లాంగ్ టర్మ్ మనకి మనం చదివింది ఖచ్చితంగా గుర్తుంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 137 రూల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం ఒక ప్లాంట్ తీసుకొని దాన్ని వేసామనుకోండి, ఫ్లవర్ పాట్లో వేసి దానికి జస్ట్ 1 డే మనం వాటర్ పోసేసి దానికి నెక్స్ట్ ఇక దానికి ఒక 20 డేస్ 1 మంత్ నేను దీనికి వాటర్ పోయిను, నెక్స్ట్ 1 మంత్ తర్వాతనే నేను వాటర్ పోస్తాను అంటే ఏమవుతుంది, ప్లాంట్ ఖచ్చితంగా అది డ్రై అయిపోయి చనిపోతుంది కదా. అలా కాకుండా మనం దానికి రెగ్యులర్గా వాటర్ పోస్తూ ప్రాపర్గా కేర్ తీసుకుంటే అది మంచిగా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది కదా. ఎస్, సో సిమిలర్లీ మన మెమరీ కూడా అలానే వర్క్ అవుతుంది అనమాట. సో రెగ్యులర్గా మనకి స్టడీ రివిజన్ అనేది ఉండాలి. ఓకే, ఈ స్టడీ ప్రాసెస్ అనేది రెగ్యులర్లీ ఉండాలి. ఎప్పుడో మనకి నచ్చినప్పుడు ఈ నెల చదివి తర్వాత వచ్చే నెలలో దీని కాన్సెప్ట్ తీసాము అంటే మీరు ఈ మంత్లో ఏదైతే చదివారో అదంతా మళ్ళీ మర్చిపోతారు. నెక్స్ట్ అగైన్ 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఈ రూల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకే చేంజెస్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా? ఎస్, ఒకవేళ మ్యామ్ మాకు ఈ టెక్నిక్ నచ్చింది, మేము దీన్ని ట్రై చేయాలనుకుంటున్నాము అంటే కామెంట్ బాక్స్లో నాకు 137 అని కామెంట్ చేయండి. ఓకేనా? లేదు మ్యామ్ మాకు ఈ రూల్ ఆల్రెడీ తెలుసు, మేము ఇది ఫాలో అవుతున్నాము అనుకుంటే ఐఎమ్ ఇన్ అని కామెంట్ చేయండి. ఓకే, ఎస్, ఫాలో అవుతారు కదా, డెఫినెట్లీ ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా మీ రివిజన్ మీకు గుర్తుండటంలో ఇది లాంగ్ టర్మ్ మీకు గుర్తుండటానికి ఉపయోగపడుతుంది అనమాట. సో దట్ మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా బాగా గెయిన్ చేసుకోగలరు, విచ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, యా, సో దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలాగనే also give a big thumbs up. At the same time, please do not forget to subscribe to our channel, right? Yes, so yeah, this is it. Thank you, bye, take care.